వేసవి సెలవుల తర్వాత నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బడులు పునర్ప్రారంభమయ్యాయి. నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడలేదు. ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫామ్లు అందే పరిస్థితి లేదు. జిల్లాలకు పూర్తి స్థాయిలో ఉచిత యూనిఫామ్ ఇంకా చేరలేదు. ఈ నెలాఖరుకైనా 2 జతల యూనిఫామ్లు అందుతాయా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 2వ జత యూనిఫామ్ పంపిణీపై ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. టెస్కో ఆర్డర్లు రద్దు చేసి టెండర్ల విధానం తీసుకురావడంతోనే ఈ జాప్యం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఉచిత యూనిఫామ్ల నాణ్యతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త దుస్తులు రాకపోవడంతో పాత యూనిఫామ్లతోనే విద్యార్థులు బడిబాట పట్టారు. పాఠశాలల ప్రారంభానికి ముందే నాణ్యమైన 2 జతల యూనిఫామ్లు అందించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఏటా బడుల ప్రారంభ సమయంలో ఇచ్చే హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయని విమర్శలొస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా నాంపల్లి నుంచి అందజేస్తారు. మహేష్, వేసవి సెలవుల తర్వాత నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడులు పునఃప్రారంభమయ్యాయి. మరి మొత్తంగానైతే ఇప్పటివరకైతే విద్యార్థులకు యూనిఫామ్ల అందే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి సంబంధించి విద్యార్థుల పరిస్థితి ఏంటి? విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? కుమార్, వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి బడులు ప్రారంభమయ్యాయి. వాస్తవానికి అయితే జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉండగా జూన్ 13, 14 అటు సెకండ్ సాటర్డే, సండే కావడంతో ఇటు 15కు పోస్టు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని పాఠశాలలు కూడా తెరుచుకుంటాయి. అయితే అమావాస్య కావడంతో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు రేపటి నుంచి తెరుచుకున్నట్టు కూడా ఇప్పటికే కొన్ని వర్గాలు కూడా తెలిపే పరిస్థితి. ప్రస్తుతం మనం నాంపల్లిలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, విద్యార్థులకు సంబంధించి మాత్రం ప్రతి ఏడాది స్కూలు ప్రారంభం రోజునే యూనిఫామ్లు ఇవ్వాల్సి ఉండగా ఈ రోజు మాత్రము వారంతా కూడా పాత యూనిఫామ్లతోనే వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు పాత యూనిఫామ్లతోనే బడులకు వారు స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మంత్ ఎండింగ్ అయినా కానీ ఇటు యూనిఫామ్స్ ఇస్తారా లేదా అన్న అనుమానాలు అయితే అటు విద్యార్థి సంఘాలు కావచ్చు, తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇటు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే ఇటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా స్కూలు ప్రారంభం జూన్ 12న ప్రారంభమైన రోజునే అటు యూనిఫామ్స్ కావచ్చు, నోట్ బుక్స్ కావచ్చు అందజేస్తూ ఉండే. కానీ ఈసారి గత 2 విద్యా సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇటు విద్యార్థులకు సంబంధించి యూనిఫామ్స్ లేకపోవడంతో వారు పాత చిన్న బట్టలు వేసుకొని, పాత యూనిఫామ్ వేసుకొని స్కూల్కు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. మాత్రమే ఇక బ్రేక్ఫాస్ట్ పథకం అని చెప్పారు. బ్రేక్ఫాస్ట్ పథకం సంబంధించి ఇంతవరకు ఇక్కడ కొన్ని స్కూల్లో మాత్రమే ప్రారంభిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ కూడా కొన్ని స్కూల్స్లో మాత్రమే ప్రారంభించి మిగతా స్కూళ్లలో ప్రారంభించకపోవడంపై కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్కూలు ప్రారంభమయ్యాయి. పనికి దినాలు 227 రోజుల వరకు కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా చూసినట్టయితే ఇక ప్రభుత్వ పాఠశాలల్లో కొంత అడ్మిషన్లు కూడా తగ్గినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల 27,000 పాఠశాలను 4,000 తగ్గించాలన్న కామెంట్తో కూడా ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇటు విద్యావేత్తలు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2026-27 సంవత్సరంలో ఇటు విద్యా సంవత్సరంలో 227 పని దినాలు ఇటు కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక జూన్ 12న ప్రారంభం కావాల్సి ఉండగా ఇటు సెకండ్ సాటర్డే కావచ్చు, సండే కావచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఈరోజు స్కూల్స్ కూడా ఓపెన్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక జూలై 31 నాటికి మొదటి కావచ్చు, ఇటు సెప్టెంబర్ 21 నాటికి ద్వితీయ, డిసెంబర్ 10 నాటికి తృతీయ సంబంధించిన మూల్యాంకనాలు పూర్తి చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక సెలవులకు సంబంధించి అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 23 నుంచి 27 వరకు
క్రిస్మస్ సెలవులు, అదేవిధంగా జనవరి 2027 జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నారు. ఇక ఏప్రిల్ 23 చివరి పరిదినంగా కూడా నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మాత్రం పాఠశాలలు తెరుచుకునే కానీ యూనిఫామ్స్ ఇవ్వకపోవడం మాత్రం కొంత ప్రభుత్వం నిర్లక్ష్యంగానే భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి స్కూల్ ప్రారంభం రోజు ఎంతో ఉత్సాహంతో బడికి రావాలనుకుంటున్న పిల్లలు మాత్రం ఈరోజు వారు పాత యూనిఫామ్తోనే రావడం కొంత ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పవచ్చు. ఇంకా ప్రస్తుతం మనం నాంపల్లిలోని ఈ స్కూల్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము. వారు ఇక్కడ ఏం చెప్తున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, నమస్తే. ఈ రోజు నుంచి స్కూల్ ప్రారంభమయ్యాయి, ఎట్లా ఉంది సార్? అడ్మిషన్ సంఖ్య ఎట్లా ఉంది? గతంలో పోలీసు ఏమైనా పెరిగిందా? ఎట్లా ఉంది సార్? ఇది బ్యాండ్ అయిపోతుంది నిమిషం గుడ్ మార్నింగ్ అండి. టుడే ఈజ్ ద స్కూల్ రీఓపెనింగ్ డే. సో ఈరోజు స్టూడెంట్స్ మ్యాక్సిమం నెంబర్ వచ్చేసారు. మనకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ స్కూల్ పాయింట్లో రెడీగా ఉన్నాయి. ఈసారి వర్క్ బుక్స్ కూడా ఒక 1 వీక్ లో ఇస్తారు. తర్వాత మనకు ఏ దేశంలో లేని విధంగా స్టూడెంట్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రామ్ ప్రీ ప్రైమరీ టు ఇంటర్మీడియట్ వరకు మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. ఫేజ్డ్ మేనర్ లో ఇస్తూ పోతున్నారు. అయితే ఈ మన స్కూల్ కి కూడా సెకండ్ ఫేజ్ లో రావచ్చని మేము అనుకుంటున్నాము. చాలా ఉత్సాహభరితంగా మేమైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేశాము. సో ఈవెన్ వర్క్ బుక్స్ కూడా మన పిల్లలకు వస్తున్నాయి. అవి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. మన పాఠశాలలో రోబోటిక్స్ ల్యాబ్ ఉందండి, కంప్యూటర్స్ ఉన్నాయి, 20 more కంప్యూటర్స్ ఉన్నాయి. అండ్ కంప్యూటర్స్ తో పాటు ఐఎఫ్పి ప్యానెల్ కూడా ఉంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మెటీరియల్ ఉంది. మంచి గేమ్స్ మాస్టర్ ఉన్నారు. ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చేసే విధంగా మేము విద్యార్థులకి మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వం మినిమం 10% ఎన్రోల్మెంట్ పెంచమన్నారు. ఇప్పటికే మేము 9% పెరిగింది. ఖచ్చితంగా 20% ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో 20% అండ్ అబోవ్ ఎన్రోల్మెంట్ అయితే మా దగ్గర ఉండే అవకాశం ఉంది సార్. విద్యార్థులకు సంబంధించి వారు పాత యూనిఫామ్స్ వేసుకుని స్కూల్లోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీని గురించి అంటే ఎప్పటిలోపు కొత్త యూనిఫామ్ వచ్చే అవకాశం ఉంది? అయితే గతంలో ఉన్న యూనిఫామ్ కి ఇప్పుడు చేంజెస్ వచ్చాయి కాబట్టి న్యూ యూనిఫామ్ ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. నేను డిప్యూటీ ఐఓఎస్ గా ఉన్నాను. ఈ రోజు డైరెక్టర్ గారు మాకు జూమ్ మీటింగ్ కూడా పెట్టారు. సో ఇమ్మీడియట్ గా సెర్ప్ లేదంటే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళ హెల్ప్ తీసుకొని అతి త్వరలోనే కొత్త కలర్ యూనిఫామ్ ని ప్రభుత్వం ఇవ్వబోతుంది. మంచి క్వాలిటేటివ్ యూనిఫామ్ ని. అది పిల్లలకి బహుశా 1 week 10 days మాక్సిమం బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ రావచ్చు. అండ్ గవర్నమెంట్ కూడా బ్రాండెడ్ స్కూల్ కిట్ అంటే స్కూల్ బ్యాగ్ కావచ్చు, యూనిఫామ్ షూస్ కావచ్చు, ఒక కిట్ ని కూడా ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ప్రభుత్వము విద్యార్థులందరికీ అందించే అవకాశం ఉందండి. మీ స్కూల్లో ఎన్నో ఫేజ్ లో మనకు బ్రేక్ఫాస్ట్ పథకం వచ్చే అవకాశం? సో అది అంటే బ్రేక్ఫాస్ట్ పథకం నెక్స్ట్ ఫేజ్డ్ ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు. మనకు తొందరలోనే వచ్చే అవకాశం ఉంది సార్. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్స్ మాత్రం ఇంకా అందని పరిస్థితి కనిపిస్తా ఉంది. యూనిఫామ్స్ కలర్ మార్చారు. ఈ మంత్ ఎండింగ్ వరకు వచ్చే అవకాశం ఉంటుంటే కూడా ఇటు స్కూలు అధ్యాపకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనా కానీ ప్రభుత్వం గత 10 ఏళ్ల కాలంలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినట్లయితే స్కూలు ప్రారంభ రోజునే జూన్ 12న అందరికి విద్యార్థులందరికీ కూడా కొత్త యూనిఫామ్స్ అందేవి. అదేవిధంగా నోట్బుక్స్ కావచ్చు, టెక్స్ట్ బుక్స్ అన్ని అందేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. యూనిఫామ్స్ మాత్రం టెస్కో ద్వారా టెండర్లు రద్దు చేయడం కావచ్చు, కొత్త టెండర్లు వెళ్ళడం కావచ్చు. ఇటు ఈ రోజు నుంచి అంటే స్కూలు ప్రారంభమైన కానీ ఇంకా యూనిఫామ్ సంబంధించి ఒక క్లారిటీ అయితే లేదు. ఇంకా ఈ మంత్ ఎండింగ్ కావచ్చు లేదా జూలై ఫస్ట్ వీక్ లో ఇస్తారని మాత్రం కొంత ఊహాగానాలు అటు అధికారుల వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ విద్యార్థులు మాత్రం అదే పాత యూనిఫామ్ తో రావడంపై అటు కొంత తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైట్.